delete an element. Delete an element means we can delete the element. First time on and read size of the array, read elements of the array, enter location to delete an element in the array. Print elements after delete the element. అంటే ఇక్కడ డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉందో రిజెక్ట్ చేయాలి. ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అయితే మాత్రం ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పాలండి. అంటే ఇప్పుడు ఇన్ కేస్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 10th ఎలిమెంట్ డిలీట్ చేయమంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ 5 అని ఇచ్చాడు, 1 2 3 4 5 అని ఇచ్చాడు, 4 అని ఇచ్చాడు. అంటే 4th ఎలిమెంట్ డిలీట్ అవుతుంది కాబట్టి 1 2 3 5 మాత్రం ఉంటుంది. ఎలిమెంట్ పాసిబుల్ ఉంటే డిలీట్ చేయాలి, పాసిబుల్ లేకపోతే మీరు అప్పుడు ఏం చేయాలి, పాసిబిలిటీ లేదని చెప్పాలి. ఇంపోర్ట్ జావా డాట్ util డాట్ స్టార్ scanner is equals to new scanner of system.in. Okay, then read the size of the array. Int s equals to next int of. Next, you can create the array. Int f equals to new int of n. Then you can read the elements of the array. Int I equal to 0, I less than n, I plus plus. A of I equals to sc dot next int. After reading the elements, you can check int position equals to sc dot next int. Then you can compare that position is available or not. That's why if position greater than n, simply you can write system dot out dot println invalid input. In case possibility లేకపోతే invalid input print చేయమన్నాడు, else print delete చేయొచ్చు. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ డిలీటింగ్ ఇన్ పైథాన్ ఫ్రీ డిఫైన్ ఫంక్షన్ కానీ, బట్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 3 అని ఇచ్చాడు అనుకోండి, అవుట్పుట్ ఏం రావాలి అప్పుడు మనకి, థర్డ్ ఎలిమెంట్ డిలీట్ చేయమన్నాడు అంటే సెకండ్ ఇండెక్స్ అయింది. అంటే మనకి ఏం వస్తుంది, 12 53 43 99. ఇక్కడ డైరెక్ట్గా డిలీట్ చేయడానికి ఏం పాసిబిలిటీ ఉండదండి. అప్పుడు ఏం చేస్తారు, ఏ ఆఫ్ 2 అంటే 2 ఇండెక్స్ కాబట్టి ఏ ఆఫ్ 2లోకి ఏ ఆఫ్ 3ని ఓవర్ రైడ్ చేయాలండి, ఏ ఆఫ్ 3లోకి ఏ ఆఫ్ 4ని ఓవర్ రైడ్ చేయాలి. అలా ఎక్కడి వరకు వెళ్ళాలంటే లాస్ట్ వరకు వెళ్ళాలి. అంటే పొజిషన్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో పొజిషన్ -1 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ -1 వరకు వెళ్ళి అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు 4 ఇచ్చారనుకోండి, 3 నుంచి స్టార్ట్ చేయాలి. 2 ఇచ్చారనుకోండి, 1 ఇండెక్స్లోకి 2 ఇండెక్స్ తీసుకురావాలి, 2 ఇండెక్స్లోకి 3 ఇండెక్స్ తీసుకురావాలి, 3 ఇండెక్స్లోకి 4th ఇండెక్స్ తీసుకురావాలి. ఇంక 4th ఇండెక్స్ ఓవర్ రైడ్ చేయకలే. దట్స్ ఏం చేస్తారు, ఫర్ int I equals to position -1, I less than n -1. చివరి వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి, I plus plus. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ఆఫ్ ఐ అంటే ఆ ప్రజెంట్ పొజిషన్లోకి ఏ ఎలిమెంట్ తీసుకురామన్నాను, నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకురామన్నాను అంటే I plus 1. ఇక్కడ ఓవర్ రైట్ అవుతుంది. ఓవర్ రైట్ అయిన తర్వాత ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి కదా, అప్పుడు ఏం చేస్తారు, int I equal to 0, I less than n యాక్చువల్ అయింది, బట్ ఒక ఎలిమెంట్ తీసేస్తున్నారు కాబట్టి ఎక్కడి వరకు రన్ చేయాలి, I less than n -1 వరకు మాత్రమే రన్ చేయాలి. దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println a of I. దట్స్ సింపుల్ అండి. ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకున్నారో ఆ పొజిషన్లోకి దాని నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకొస్తున్నాం, ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్లోకి దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్, ఎలా ఎక్కడ వరకు అండి, లాస్ట్ బట్ 1 వరకు వర్క్ అవ్వాలి. దట్స్ ఇక్కడ n -1 రైట్ చేస్తున్నాను నేను. ప్రింట్ చేసినప్పుడు n -1 ఎలిమెంట్సే ప్రింట్ చేయాలి. ఓకే, 100% ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ప్రింట్ చేసినప్పుడు n -1 వరకు ఎందుకు ప్రింట్ చేస్తున్నారంటే n ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఒక ఎలిమెంట్ ఆల్రెడీ మీరు డిలీట్ చేసేస్తున్నారు. దట్స్ వై యూ కెన్ ప్రింట్ n -1 ఎలిమెంట్స్ ఓన్లీ.